ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి, ప్రేమామయుడా కృపామయుడా యేసయ్యా, మీ కృపలో మమ్మను కాస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి బిడ్డలను మీ చెంత సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, అనేక మంది బిడ్డలు వారి జీవితంలో అన్ని దారులు మోసుకుపోయాయి, ఇక జీవితం ముగిసిపోయిందనే వేదనతో బ్రతుకుచున్నారు తండ్రి. వారిని దయతో జ్ఞాపకము చేసుకోండి తండ్రి. వారి హృదయాల్లో జీవితాల్లో నెమ్మదిని పుట్టించుము తండ్రి. నూతన ద్వారమును త్వరలో తెరుగు చేయము తండ్రి. వారి ఎడారి వంటి జీవితంలో బ్రతుకులో మీరు మాత్రం తోడై ఉండి వారిని నడిపింపవలసిందిగా వేడుచున్నాము తండ్రి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నానన్నారే. ఎడారి వంటి జీవితంలో మీరే వారికి తోడై ఉండి ఈ అరణ్య జీవితంలో వారికి త్రోవను కలుగు చేయవలసిందిగా వేడుచున్నామయ్యా. మూసుకుపోయిన ప్రతి దారి యేసు నామములో తెరవబడను గాక. వారికి ఉంటున్న ప్రతి అడ్డంకులు ఇప్పుడే ఈరోజే యేసు నామములో వారి నుంచి తొలగింపబడును గాక. క్రొత్త ద్వారము యేసయ్యా వారికి మీరు తెరపవలసిందిగా వేడుచున్నాము తండ్రి. ఇరుకులో విశాలత కలుగు చేయి దేవుడు మీరయ్యా. అరణ్య బ్రతుకులో త్రోవ కలుగు చేయి దేవుడు మీరయ్యా. తండ్రి, బంధింపబడిన ప్రతి బిడలను మీరు విడిపింపవలసిందిగా వేడుచున్నాము తండ్రి. వారికి అడ్డగిస్తున్న ప్రతి సమస్య ఈరోజే యేసు నామములో తొలగింపవలసిందిగా వేడుచున్నాము తండ్రి. మీరే వాటన్నింటి నుంచి బిడలను మీరు తప్పింపచేసి విడుదల చేసి తండ్రి, మూయబడిన దారులు తెరవగల సమర్థవంతుడిని దేవుని వైపు విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, ఈ యొక్క సమస్యను ఈరోజు ఈ బిడలకు మీరు తీర్చి వారిలో నూతన సమాధానాన్ని వారికి పుట్టించి వారిని ఆశీర్వదించి కాపాడవలసింగాను యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.